రోషన్ తెప్పిస్తా నేను. ఇశ్రాయేలీయులారా, ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే మొత్తం సర్దుకొని వెళ్ళిపోవాలి, పట్టు పంచుకోళ్ళు లేకుండా వెళ్ళిపోవాలి, ఎక్కడోళ్ళు అక్కడ. కానీ మిమ్మల్ని అలా పోనీను. మీరు వెళ్ళున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగుదానిని వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని, ఒక మాట చెప్పను, ముత్తైదును పంపించినట్టు పంపిస్తాం మిమ్మల్ని. మీరు ఆగండి. ఏ దేశంలో కుక్కల్లా చూశారో, ఏ దేశంలో బానిస బ్రతుకులు బతికారో, కుంకుమ పెట్టించి, చేతిలో పట్టు చీర పెట్టించి, బంగారపు గాజులు తొడిగించి, ముత్తైదు ఇంటికి వచ్చినప్పుడు ఎలా పంపిస్తారో మీ అందరిని ఎలా పంపిస్తా చూస్తూ ఉండండి. చరిత్రలో నేనేం చేయబోతున్నాను అన్నాడండి దేవుడు. నిజమే, వట్టి చేతులు తేలలా. బంగారం, వెండి, పట్టు చీరలతో ఐగుప్తీయులందరూ దేవుడు వాళ్ళ మీద కటాక్షం ఇవ్వటాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేశారు. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందో చూడండి. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే మనకి 12వ అధ్యాయంలో జరిగింది. నిర్గమాకాండం 12:35కి రండి. నిర్గమాకాండం 12:35కి రండి. నిర్గమాకాండం 12:35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకోండి. చూసారా, అడిగి తీసుకున్నారట. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారో తెలుసా అండి? బాబా నెక్లెస్లతో ఆడోళ్ళందరూ, బంగారపు మంగళసూత్రాలతో, బంగారపు పాపిడి బిళ్ళలతో, పట్టు చీరలతో మామూలుగా వెళ్ళలేదండి వీళ్ళు వెళ్ళేటప్పుడు. అసలు ఇలాంటి ఎక్సోడస్ ప్రపంచంలో ఎక్కడ జరగలా. ఎన్నో నిర్గమాలు జరిగినాయి ప్రపంచంలో, అందరూ వడి చేతులు తెలియ నిర్గమాలే. ఇంత అద్భుతమైన నిర్గమం, ఇంత అందమైన నిర్గమం, ఇంత సిరి సంపదలతో కూడుకున్న నిర్గమం ఎక్కడ చదవలేదండి. బ్రిటిషోడు వెళ్ళాడు కానీ దోచుకొని పోయాడు మన జీడిపి అంతా. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు బానిసత్వం అనుభవించి దేవుడు చివరికి వాళ్ళకి వడ్డీతో సహా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ముక్కు పిండి ఇశ్రాయేలీయుల చేత వసూలు చేసి మరి ఇప్పించాడండి. ఈ మధ్య 2009లోనో 10లోనో ఈజిప్ట్ గవర్నమెంట్ కేసు వేసింది. మొన్న 2009లో 10లో. అప్పుడెప్పుడు బైబిల్ కాలంలో మోసే దగ్గర మా నగలన్నీ ఎత్తుకుపోయారు, మా నగలు మాకు ఇస్తారా లేరని మొన్న సుప్రీంకోర్టులో కేసు వేశారు యాదవులు. మొన్న 2009, 10లో ఈజిప్షియన్స్. అంటే వాళ్ళకి ఇప్పటికే అదే మనసులో ఉందన్నమాట వాళ్ళకి. అప్పుడు ఇజ్రాయేలుడు కౌంటర్ అటాక్ చేశాడు. మీరేమైనా ఊరకనే ఇచ్చారైతే, ఆ రోజులో మా పితరులు మీది పిరమిడ్లు కట్టాడు, ఆ పిరమిడ్లు మాకేంటి అన్నాడు. కొట్టుకు చచ్చారులేండి, కోర్టులో కేసులు కూడా అయినాయి దీని మీద. అంటే దేవుడు వాళ్ళని ఎంత అద్భుతంగా